హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు సంజయ్, మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వచ్చి బ్లాగ్ 3 అనుకోండి. ఈరోజు వచ్చేసి నేను ఏమనుకుంటానంటే, ఇక్కడ దగ్గరలో జగన్నాథ్ టెంపుల్ ఉంది. జగన్నాథ్ టెంపుల్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. దాన్నే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. జగన్నాథ్ టెంపుల్ అంటే మీకు తెలిసింది కదా, పూరిలో ఉంది, ఒడిశా. మొన్ననే జూలై 17th రీసెంట్గా రథయాత్ర కూడా జరిగింది. నేను కూడా వెళ్దాం ఈసారి పూరికి అని అనుకున్నా, బట్ కుదరలేదు. వెళ్ళాలని ఉండింది. బట్ ఇట్లా హైవే మీద, ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు అయితే టెంపుల్ చాలా బాగా అనిపించింది నాకు. ఏంటి అని గూగుల్లో ఇట్లా సెర్చ్ చేసి చూస్తే పూరి జగన్నాథ్ టెంపుల్ అని ఉంది అనమాట. మనం కూడా చాలా రోజుల నుంచి పూరికి వెళ్దాం అని అనుకుంటున్నాం కదా, ఒకసారి విజిట్ చేద్దాం, ఇక్కడే ఉంది కదా జగన్నాథ్ టెంపుల్ అన్న థాట్ అయితే అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆ టెంపుల్ కూడా నాకు ఆర్కిటెక్చర్ కూడా నార్మల్ మన తెలుగు టెంపుల్స్ ఉంటాయి కదా, అట్లా లేకుండా కొంచెం డిఫరెంట్గా పూరిలో జగన్నాథ్ టెంపుల్ ఎట్లుంది సేమ్ అట్లనే ఉంది. కొంచెం చూడగానే డిఫరెంట్ అనిపించింది. సెర్చ్ చేసిన జగన్నాథ్ టెంపుల్ అని తెలిసింది. అమ్మయ్య, జగన్నాథ్ టెంపుల్ అంటే మనం ఎట్లా పూరికి అయితే వెళ్ళలేదు కదా, ఇక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం అనే థాట్ అయితే పోదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు వర్కౌట్ కూడా చేయలేదు. నిన్న వర్కౌట్ చేసిన, రన్నింగ్ షూస్ ఉంటే గ్రౌండ్కి అయితే వెళ్ళామని, రన్నింగ్ షూస్ లేవు. సో ఇంకా రెస్ట్ డే లాగా అనుకున్నా. ఇంకా వర్కౌట్ అయితే ఏం చేయలేదు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయినా, అండ్ అప్పుడే ఆల్రెడీ స్నానం కూడా అయిపోయింది అది. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ చెక్ ఈ రోజుకి. ప్రీ వర్కౌట్, అదే పోస్ట్ వర్కౌట్ మన రెగ్యులర్ నానబెట్టిన శనగలు అవి తినేసి ఇంకా పూరికి అయితే జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం గైస్. లెట్ షో అంతా చూపిస్తాను ఈరోజు. బ్లాగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ. మీరు కూడా పూరికి వెళ్ళాలనుకుంటే చూద్దాం, లెట్ సీ హౌ ఎట్లా అనిపిస్తుంది ఏంటి టెంపుల్ అని. పూరికి వెళ్ళాలని చాలామందికి ఉంటుంది, బట్ చాలా దూరము, చాలా టైం ఎక్కువ పడుతుంది. అంత టైం కూడా ఉండాలి కదా. సో మనకి దగ్గరలోనే ఉంది కదా పూరి జగన్నాథ్ టెంపుల్, వెళ్దాం. టెంపుల్కి వెళ్ళే ముందు అయితే నేనైతే నానబెట్టిన శనగలు, ఇంకా పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తినేసి అయితే వెళ్ళినాను అనమాట. ఇంకా మనం లిఫ్ట్లో ఎవరు లేరంటే మనం ముఖ చిత్రంలో మనం చూసుకొని ఇంకా మురిసిపోతుంటాం కదా, అట్లనే చేసి రైడ్కి ఇదే మన బైక్. దిస్ ఈజ్ యూలు బైక్. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సిటీలో తిరగడానికి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. రెంట్ అయితే తీసుకున్నా ఒక 1 వీక్కి, మంచి ప్రైస్కి వచ్చింది. సిటీలో సరదాగా తిరగడానికి బైక్ అయితే బెస్ట్ బైక్. నన్ను అడిగితే బెంగళూరు గురించి మీకు తెలిసిందే కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మొన్న అయితే ఒక 5 కిలోమీటర్స్ దాటడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 40-50 మినిట్స్ అయితే పట్టింది. అంత హెవీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లోంచి మనమైతే అసలుకి బైక్ ద్వారా అయితే కట్లు కొట్టుకుంటూ అయితే ముందుకు వెళ్ళిపోవచ్చు. అలాగే రేంజ్ అయితే ఒక 50-60 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మన బ్యాటరీ రేంజ్ ఒక 10 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉందంటే మనం అన్లిమిటెడ్ టైమ్స్ బ్యాటరీ స్వాప్ అయితే చేయించుకోవచ్చు. సో ఛార్జింగ్ భయమే ఉండదు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో మేజర్గా ఈ 27th మెయిన్ రోడ్ గురించి అయితే మేజర్గా మాట్లాడుకోవాలి. అసలుకి ఎంత బిజీ స్ట్రీట్ అంటే ఇట్స్ అన్ని బ్రాండ్స్ అవుట్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పూమా, అడిడాస్, నైక్, అమెరికన్ ఈగల్, ట్రెండ్స్, మ్యాక్స్, స్నిచ్, కేలం, ఇంకా చాలా ఇంకా ఫుడ్ చైన్ రెస్టారెంట్స్ అయితే ప్రతి ఒక్క ఫుడ్ చైన్ రెస్టారెంట్ ఇక్కడైతే ఉంది. నేనైతే ఈవినింగ్ సాటర్డే కానీ సండే కానీ ఈవినింగ్ చూడాలి. అసలుకి ఎంత కలర్ఫుల్ ఉంటుంది అంటే ఈ స్ట్రీట్ అంత కలర్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్క అవుట్లెట్ అయితే ఉంది ఇక్కడ. మా పీజీ నుంచి ఈ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ ఒక 7-8 కిలోమీటర్సే ఉంటుంది. బట్ నాకైతే ఆల్మోస్ట్ ½ అవర్ వరకు అయితే పట్టింది. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వచ్చేసి అగారా జగన్నాథ్ టెంపుల్. ఇది అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. అందుకే చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే ఫుల్ హెవీ ట్రాఫిక్. అంత మార్నింగ్ కాబట్టి, అంత జాబ్స్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఫుల్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంది ఈరోజు మార్నింగ్. నేనైతే జస్ట్ మిస్. ఈ కొబ్బరి బొండం చెట్టు అయితే ఇట్లా దాటొచ్చినా దాని మీద నుంచి పెద్ద టెంక అయితే కింద పడింది. అస్సలకి నేనైతే షాక్. మీన్వైల్ ఈ టెంపుల్ చూస్తూనే కొన్ని జగన్నాథ్ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాము. పైన కనిపిస్తుంది కదా ఒక జెండా, అక్కడ యాక్చువల్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, అక్కడైతే ఈ ఫ్లాగ్ అనేది విండ్కి ఆపోజిట్గా అయితే ఫ్లై అవుతుంటుంది. అట్లనే టెంపుల్ మీద ఎలాంటి పక్షులు కూర్చోవు, ఎలాంటి ఫ్లైట్స్ వెళ్ళవు. అండ్ అలాగే పైన ఉన్న జెండాను అయితే డైలీ ఒక అతను అయితే మారుస్తుంటాడు. ఇంకొక విషయం చెప్పాలంటే, పూరి జగన్నాథ్ అంటే ప్రాముఖ్యత అంటారు కదా, అట్లా చెప్పుకోవాలనుకుంటే ఇట్స్ అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా, చెక్కతో చేసిన విగ్రహాలకు అయితే హెల్త్ చెకప్ అయితే చేస్తుంటారు. అట్లా వీక్లీ కానీ మంత్లీ వన్స్ కానీ అట్లా హెల్త్ చెకప్ అయితే చేస్తుంటారు. ఇట్స్ యాక్చువల్ లైఫ్ ఉంది ఆ విగ్రహాలలో అని చాలామంది నమ్ముతారు. ఇక్కడ అదే టెంపుల్లో అన్యసామ్ టెంపుల్ ఉంది. అలాగే మనము ఆర్కిటెక్చర్, ఇక్కడున్న టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే కూడా సేమ్ సిమిలర్గా అనమాట. పూరి జగన్నాథ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎట్లుంటుందో అట్లనే ఉంది. ఇక్కడ గరుత్మంతుడు అయితే ఉన్నాడు. గరుత్మంతుడు మీకు తెలిసిందే కదా, శ్రీ మహావిష్ణువుకి వాహనం. సో అక్కడ ఆయన మస్ట్ ఉండాల్సిందే. సో ఇక్కడ చూస్తున్నాం కదా, యాక్చువల్ మన పూరి జగన్నాథ్ టెంపుల్, ఇక్కడ జగన్నాథ్ విగ్రహాలు వీళ్ళు ముగ్గురు అయితే ఉంటారు. ఎప్పుడు అంటే ముగ్గురు ఉంటారు. శ్రీ మహావిష్ణువు అంటే కృష్ణుడు,
బలరాముడు అండ్ వాళ్ళ చెల్లెలు. ఇక్కడ టెంపుల్ ఇది, విగ్రహాలు కూడా అన్నీ బాగుంది. అసలుకి పీస్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. టెంపుల్ కూర్చొని కాసేపు కూర్చొని ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. టెంపుల్లో కొన్ని వాల్ పోస్టర్స్ అయితే అంటించినారనమాట టెంపుల్కి, ఇట్లా భగవద్గీతది కానీ ఇట్లా. ఇదైతే ఈ మూమెంట్ అయితే ఇట్లా చూస్తుంటే పైకి చాలా మ్యాజికల్గా ఉందన్నమాట. ఈ మూమెంట్ దేవుడు అనుగ్రహం మన మీద ఉంది అన్నట్టుగా. పక్కనే శివుని టెంపుల్ ఉంది. ఇక్కడ మేజర్గా చెప్పాలంటే ఈ ఏరియాలో సరౌండెడ్గా 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. జగన్నాథ్ టెంపుల్, ఆంజనేయస్వామి టెంపుల్ అండ్ అలాగే ఎదురుగా రాముని టెంపుల్ అయితే ఉంది. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ ఆంజనేయస్వామి ఉన్నాడు కదా, ఆంజనేయస్వామికి ఇట్లా లవంగాలతో ఒక మాల అయితే వేసినారు. నేను ఎక్కడా చూడలేదన్నమాట ఈ లవంగాల మాల. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా ప్రసాదం పులిహోర అయితే ఎక్సలెంట్ ఉంది టేస్ట్. ఇక్కడ మేజర్గా అయితే 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. జగన్నాథ్ టెంపుల్, ఆంజనేయస్వామి టెంపుల్. ఆంజనేయస్వామి టెంపుల్కి ఆపోజిట్కి వచ్చేసి శ్రీరాముని టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇంకా బాసుని కలిసి వాళ్ళ బాసుని కలిసకపోతే చాలా బాగుండదు కదా. నేనైతే రాముని టెంపుల్ కూడా వెళ్ళినాను అనమాట. రాముని టెంపుల్లో కూడా 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నగా. ఒకటి ఆంజనేయస్వామిది, మళ్ళీ దాని తర్వాత రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అండ్ అలాగే ఈ లాస్ట్కి వచ్చేసి కృష్ణుడు, 2 భార్యలతో ఉన్న కృష్ణుడు, అమ్మవార్లు ఇద్దరితో కలిసి కృష్ణుడు అయితే ఉన్నాడు. ఇక్కడ 3 అయితే కలిసిన. ఇక్కడ మేజర్గా నాకు క్రియేటివ్గా అనిపించిందంటే, ఇక్కడ పంతులు రాస్తున్నారు కదా, ఈ టేబుల్ అయితే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అది గాయస్, ఇట్లా 3 దేవతల 3 టెంపుల్స్ విజిట్ అయితే అయింది. నేను పూరికి వెళ్ళలేదు అనుకున్నా. ఇక్కడ పూరి ఎక్కడన్నా జగన్నాథ్ టెంపుల్ అయితే విజిట్ చేసి నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇది ఇవాళకి మన వీడియో. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్, సీ యూ టుమారో.